నెయ్యిలో కల్తీ జరగలేదని స్వయంగా తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఒప్పుకున్నారంటోంది వైసీపీ. ఈ మేరకు ఎక్స్లో ఓ ట్వీట్ చేసింది. జనసేన ర్యాలీలో తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాస్ మాట్లాడిన మాటలకు సంబంధించి 19 సెకండ్ల వీడియో క్లిప్ను ట్వీట్లో పోస్ట్ చేసింది. తిరుపతి ఎమ్మెల్యేనే నిజం చెప్పేశారంటూ రాసుకొచ్చింది. నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందంటూ చేసిందంతా నీచమైన తప్పుడు ప్రచారమని ఒప్పుకుంటారని ప్రశ్నిస్తూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ ను ట్యాగ్ చేసింది. ప్రస్తుతం ఆ 19 సెకండ్ల వీడియోను వైసీపీ వైరల్ చేస్తుంది. ఎన్డీటీవీ నివేదిక, సిట్ నివేదికలో ఎక్కడా కూడా కానీ నెయ్యిలో కల్తీ జరగలేదనేసి స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇది నచ్చక ఒక అబద్ధాన్ని పదే పదే చెప్తే అబద్ధం నిజమవుతుందనే ఒక మూర్ఖత్వంతో ఎన్డీటీవీ నివేదిక, సిట్ నివేదికలో ఎక్కడా కూడా కానీ నెయ్యిలో కల్తీ జరగలేదనేసి స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇది నచ్చక ఒక అబద్ధాన్ని పదే పదే చెప్తే అబద్ధం నిజమవుతుందనే ఒక మూర్ఖత్వం. లడ్డూ నెయ్యిలో కల్తీ జరగలేదని స్వయంగా తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఒప్పుకుంటున్నారంటోంది వైసీపీ. ఈ మేరకు ఎక్స్లో ఓ ట్వీట్ చేసింది. జనసేన ర్యాలీలో తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాస్ మాట్లాడిన మాటలకు సంబంధించి 19 సెకండ్ల వీడియో క్లిప్ను ట్వీట్లో పోస్ట్ చేసింది. తిరుపతి ఎమ్మెల్యేనే నిజం చెప్పేశారంటూ రాసుకొచ్చింది. నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందంటూ చేసిందంతా నీచమైన తప్పుడు ప్రచారమని ఒప్పుకుంటారా అని ప్రశ్నిస్తూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ ను ట్యాగ్ చేసింది. ఇక ప్రస్తుతం ఆ 19 సెకండ్ల వీడియోను ఇప్పుడు వైసీపీ వైరల్ చేస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి దామోదర్ అందుబాటులో ఉన్నారు. దామోదర్, మనం చూస్తున్నాం ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు చేసిన వ్యాఖ్యల్ని 19 సెకండ్లని ఇప్పుడు వైసీపీ వైరల్ చేయడం మనం చూస్తున్నాం. అసలు దానికి సంబంధించిన ఫుల్ వీడియో ఏంటి? ఆయన ఏ ఉద్దేశంలో ఆ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది? నిజంగానే వైసీపీ ఆరోపిస్తున్నట్టు ఆ వ్యాఖ్యలు చేశారా? దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి దామోదర్? తిరుపతిలో ఉదయం జనసేన ఆధ్వర్యంలో ఒక భారీ ర్యాలీ నిర్వహించారు. ఏదైతే కల్తీ కేసులను గోవిందుడు శిక్షించాలంటూ ఇస్కాన్ టెంపుల్ వద్ద నుంచి అటు అలిపిరి వద్ద వరకు ర్యాలీ నిర్వహించారు. అలిపిరి పాదాల వద్ద శ్రీవారికి టెంకాయలు కొట్టి సిట్టు కల్తీ నెయ్యి కల్తీ జరిగిందనే సిట్టు నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ఆ దోషులను కఠినంగా శిక్షించే దేవుడు అంటూ వారు ప్రార్థనలు నిర్వహించారు. ఆ తర్వాత మీడియాతో అతను మాట్లాడిన సందర్భంగా సిట్టు దర్యాప్తులో నెయ్యి కల్తీ జరగలేదు ఆయన అన్నాడంటూ ఒక వీడియోను వైసీపీ వెంటనే సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి పోలీసులకు ఈ రోజు సాయంత్రం జనసేన నేతలు ఒక ఫిర్యాదు కూడా చేశారు. తమ ఎమ్మెల్యే మాట్లాడినట్లు ఒక వక్రీకరించి ఒక వీడియోను ఏదైతే వైసీపీ నేతలు ట్రోల్ చేస్తున్నారు దీనికి సంబంధించి మార్పింగ్ చేస్తారంటూ వారు తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. మొత్తం మీద అతను అన్నాడా లేదా అన్న విషయం మీద క్లారిటీ లేదు. కాకపోతే ఫిర్యాదు చేశారంటూ పెద్ద ఎత్తున ఏదైతే మార్పింగ్ చేశారంటూ జనసేన అంటుండగా, లేదు ఏదైతే ఆరణి శ్రీనివాసులు ఈ విధంగానే అన్నట్టు పెనులు అంటున్నాయి. మరోవైపు ఈ విషయంలో పాదయాత్ర ర్యాలీ నిర్వహించి నాడు ఆ ప్రాంతాన్ని మొత్తం వైసీపీ శ్రేణులు, మహిళలు కలిసి నీళ్లతో కడిగి పాప ప్రక్షాళన ఈ ప్రాంతంలో ఆరణి ఎమ్మెల్యే తిరిగాడు. ఏదైతే దీనికి సంబంధించి ర్యాలీ నిర్వహించాడు కల్తీ నెయ్యికి సంబంధించి అంటూ వైసీపీ నేతలు హడావిడి చేశారు. మొత్తం మీద అసలు వీడియో ఒరిజినల్ లేకపోతే మాట్లాడా లేదా అన్న అంశం ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించి తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో జనసేన నేతలు ఫిర్యాదు చేయడంతో పోలీసులు దీనికి సంబంధించి అసలు వీడియోలను అక్కడికి తెప్పించుకొని పూర్తి స్థాయిలో విచారణ కొనసాగిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి జనసేన ఎమ్మెల్యే మాట తొందరపడి అన్నాడా, లేకపోతే కావాలని అన్నాడా, లేకపోతే అతను అనలేదా అన్న విషయం మీద ఇప్పుడు ప్రస్తుతం పోలీసు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ దామోదర్.